ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన చాలు. క్రిందటి వారం మనం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం తెలుసుకున్నామండి. అయినందు విశ్వాసం ద్వారా మనకు కలిగే ధైర్యాన్ని, నిర్భయమైన పరలోకాన్ని గురించి ప్రవేశాన్ని, వాటిని బట్టి ఆయనందు మనకు ఉన్నవి అని చెప్తూ, విశ్వాసం బట్టి మనకు కలిగిన వాటిలో ధైర్యాన్ని, అలాగే పరలోక ప్రవేశమే కాదు, విశ్వాసం బట్టి మనకేం కలుగుతాయి అని ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనంలో, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరమై ఉన్నవి అంటాడు. ప్రభు కొరకు బ్రతకడం అంటే కేవలం శ్రమను తప్పించుకోవడం కోసం కాదు, బాధలను తప్పించుకోవడం కోసం కాదు, మనకొచ్చే ఇబ్బందుల్ని తప్పించుకోవడం కోసమే కాదు. సాధారణంగా మనందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఎందుకంటే మన బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ తొలగిపోవాలని మాత్రమే ఏం చేస్తారంటే ప్రభు దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పౌలు గారికి ఏం కలిగి అంటే మీ నిమిత్తం. కాబట్టి మీ నిమిత్తం కాబట్టి అన్నాడంటే ముందు నాకు కొన్ని ఇన్సిడెంట్ చెప్పాడు. ఆయన పరిచర్యలో, ప్రభు యొక్క పరిచర్యలో పౌలు గారిని ఎలా ఎన్నుకున్నాడు అనే దాని గురించి ఇక్కడ చెబుతూ వాటన్నిటిని బట్టి, ఆయన కలిగిన విషయాలను బట్టి ఏం జరిగిందనేది అక్కడ రాస్తున్నాడు. మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు అంటే శ్రమ 2 రకాలుగా వస్తుంది ఎప్పుడు కూడా. ఒకటి మన పొరపాట్లు బట్టి శ్రమ వస్తుంది. మనకి ఏ పొరపాట్లు లేకపోయినా ఎదుటి వారిని బట్టి మనకి శ్రమ కలుగుతుంది. ఇవి రాయబడిన వచన భాగంలో కనుక మనం చూస్తే మీ నిమిత్తమే అంటే ఎవరి నిమిత్తం? ఎఫెసీలో ఉన్న అన్ని జనులైన వారి నిమిత్తం. ఎందుకంటే ఇదే అధ్యాయం మొదటి వచనం కనుక చూస్తే, అనగా 3వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే అక్కడ ఇలా రాయబడింది, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను ప్రార్థించుచున్నాను. మీ నిమిత్తం అనగానే ఎవరి కోసం ఈ వాక్య భాగాన్ని తెలియజేస్తుందంటే అన్యజనులు, ఎఫెసీలో ఉన్న అన్యజనులు. ఎఫెసీలో ఉన్న అన్యజనుల కొరకు పౌలు శ్రమ అనుభవించడం ఏంటి? ఎందుకంటే పౌలు గారి పరిచర్య కేవలం అన్యజనుల మధ్య మాత్రమే సాగింది. అన్యజనులకే సువార్త చేయాలనుకున్నారు. క్రిందటి వారు మనం చదువుకున్న అపోస్తల కార్యాలు 13:46లో యూదుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఏం చేశారంటే త్రోసివేసేసారు. మొదటి మీకు ప్రభువుని గురించి సంగతి చెప్పడం ఆవశ్యకమే, అయినా మీరు దాని వెనుక త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకునిచున్నారు కనుక ఇక మీదటి మేము అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతాం అంటూ వచ్చేసారు. పౌలు గారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలులకి లేదా వారి 12 గోత్రాలకు సువార్త చెప్పడానికి అయితే ఎన్నుకోలేదు. మొదటగా అపోస్తులు 12 మందిని ఎన్నుకుని ఆయన వాళ్ళకు ఒక పని అప్పగించాడు. నేను నశించిన ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వచ్చేదని కానీ మరి ఎవరి దగ్గర రాలేదంటూ మీరు కూడా సువార్తకు వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారంటే కేవలం ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళని మాత్రం అన్యజనుల త్రోవలోకి వెళ్ళదని చెప్పారు. అపోస్తులు 12 మంది ఇశ్రాయేలులో 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారని కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు సువార్త ప్రకటిస్తారు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళడం చాలా తక్కువ. పేతురు తప్పించి మిగిలిన వారు ఎవరు కూడా వెళ్ళి సువార్త చేసినట్టుగా మనకి ఎక్కడ కూడా అపోస్తుల కార్యాలకు కనబడదు. ఒక కొర్నేలు విషయంలో పేతురు తప్పించి ఇంకెక్కడ కూడా అపోస్తులు బయటికి వెళ్ళి సువార్త చేసినట్టుగా కనబడదు. అపోస్తుల కార్యాలలో అపోస్తులు చేసిన పనులన్నింటినీ కూడా మనకి యెరూషలేములో జరిగించిన కార్యాల గురించి రాయబడింది, కానీ వెలుపటి వారు చేసే కార్యాల గురించి అయితే ఎక్కువ వెళ్ళలేదు. ఒక పేతురు గారి ఇన్సిడెంట్ తప్పించారు. కానీ పౌలు గారి గురించి అయితే ఆయన అన్ని జనులకి అపోస్తులుగా ఎన్నుకున్నాడు. క్రీస్తు యేసు అన్ని జనులకు అపోస్తులుగా ఎన్నుకున్నారు కాబట్టి అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి ఈయన బయలు వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు ఆయనకి శ్రమ కలిగే అంటాడు. మీ నిమిత్తమై నాకు కలిగిన
నాకు వచ్చిన శ్రమలు చూసి మీరు అధైర్యపడవద్దు. మీ నిమిత్తం అంటేనే మనం ఒక మాట చదువుకుందాం. చూడండి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. మొదట 23 నుంచి వచనాలు ఉంటాయి. ఆయనకి ఎలాంటి శ్రమలు వచ్చాయి అనేది అక్కడ వివరణ వ్రాశారు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 23 నుంచి ఆయనకి వచ్చిన శ్రమలను గురించి ఇక్కడ ప్రస్తావించడం, రాయటం అనేది జరిగింది. చూడండి అక్కడ ఏం చెప్పాడంటే, వారు క్రీస్తు పరిచారకుల, అందరూ తీసారా, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుని. అంటే ఆయన ఎవరో సువార్త చేస్తుండగానే మీరు అపోస్తులు కాదు కదా అని ఉంటారు బహుశా. అందువల్ల ఏంటంటే నేను అపోస్తులనే, నేను దేవుని చేత పంపబడిన వాడిని నేను కూడా అంటూ చెప్తున్నాడు. వారు క్రీస్తు పరిచారకుల, నేను వెర్రివాడి వల్ల మాట్లాడుతాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుని, మరి విశేషంగా ప్రయాసపడి తిని, అంటే చాలా ఎక్కువగా ప్రయాసపడ్డాడు. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాం, అనేక సార్లు చెరసాల్లో ఉన్నారట. అపరిమితముగా దెబ్బలు తింటున్నారు, అంటే ఎన్ని దెబ్బలు కొట్టారో ఇక లెక్కే లేదనమాట. అనేక మారులు ప్రాణాపాయంలో ఉన్నాను, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాము. యూదుల చేత ఆయన 5 సార్లు దెబ్బలు తిన్నాడు, 39 దెబ్బలు. అలా ఎన్నిసార్లు అండి? 39 దెబ్బలు 5 సార్లు తిన్నాడట. అంటే 5 3 15, 5 9 45, ఎంత అయింది? 195 సార్లు దెబ్బలు ఆయన పడ్డాయి. అంటే ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుని, ఎక్కడ కొట్టారో తెలియదు కానీ బెత్తాలతో కూడా కొట్టారట ఆయన. ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు, ముమ్మారు వాడ పగిలి 3 సార్లు వాడ పగిలి శ్రమ పడ్డాను. ఒక దివారాత్రం సముద్రంలోనే గడిపాను, ఒక డే అండ్ నైట్ సముద్రంలో ఉన్నాడట. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, మరి ముఖ్యంగా వాళ్ళ సొంత జనులు ఇశ్రాయేలీయులైన ఆపదలోను, ఇకపోతే అన్యజనులు స్వార్థ ప్రకటించడానికి వెళ్తే వాళ్ళ వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములోను ఆపదలు. పట్టణాలు వెళ్తే సేఫ్ అంటే అక్కడ కూడా ఆపదలు వచ్చాయి ఆయనకి, అరణ్యంలో సేఫ్ అంటే అక్కడ కూడా ఆపదలు వచ్చాయి, మనుషులు లేరనుకుంటే. సముద్రాలలో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటుంది. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణంతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోని ఉంటుంది. ఇంక నువ్వు చెప్పవలసిన అనేకమైన ఉన్నవి అంటాడు. ఇంత భారం, ఇంత వేదన ఎవరి కోసం ఏంటి? ఈరోజు మనం వాళ్ళందరూ కూడా ప్రయాసపడుతున్నారు, డే అండ్ నైట్ ప్రయాసపడుతున్నారు. ఎవరి కోసం చెప్పండి? శ్రమ ఎవరి కోసం? మన కోసం, మన పిల్లల కోసం. అంటే ప్రభు కోసం అంటే ఏం లేదన్నమాట. ఒకరు తెల్లవారు 3 గంటలకు లేచిపోయి పొలానికి వెళ్ళిపోతాడు, ఒకరు తెల్లవారు 3 గంటలు లేచి పాడిని అంటే పశువులు నిప్పుతాడు, ఒకరు 3 గంటలు లేచండి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు, 3 గంటలు లేచి మరొక రకరకాల పనులు చేస్తుంటారు. ఇంత బాధరా బాబు అంటే అండి, ఏముందో మన కుటుంబం కోసం. కీర్తన గ్రంథం 127 అనుకుంటున్నాను అంటే, రాత్రి వరకు కష్టపడుతూ వేకుని లేచి వెళ్ళినా తిన్నా తిండి కూడా వ్యర్థమే అంటారు. అలాంటి వ్యర్థమైన తిండి వలన ఉపయోగం ఉంది. ఈరోజు మనం దివారాత్రులు ఏం చేస్తాం? రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు, కానీ ఉపయోగం అయితే ఏముందండి? ఏం లేదు. సో ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ మన కోసం కానీ ప్రభు కోసం, మనల్ని పుట్టించిన దేవుడి కోసం అయితే ఏమి లేదు. అంటే ఇది భక్తి కాదనమాట, అంతేనా? బ్రతుకు పోరాటంలో శరీరాన్ని నింపుకోవాలని ఆరాటమే కానీ దేవుని కోసం పోరాటం చేయాలని విశ్వాసంతోనే అయితే ఏమాత్రం కూడా లేదన్నమాట. అండ్ నిజానికి మొన్న సువార్తకు వచ్చారు కదండి, 2 రోజులు 3 నైట్లు 2 పగళ్ళు సువార్త. అండ్ ఫస్ట్ రోజు అయితే నిద్ర లేదండి, చాలామంది పాపం టైర్డ్ అయిపోయారు, విపరీతంగా టైర్డ్ అయ్యారు. అండ్ సెకండ్ డే కూడా లేదు, థర్డ్ డే కూడా లేదు సరిగా. సో నిజంగా చెప్పాలంటే పౌలు గారికి ఇలాంటివి చాలా ఉన్నాయి. నిద్రలేమి ఆయన చాలా ఉందండి. ఎవరికి? పౌలు గారికి. మన ప్రభు కోసం అండి అలాంటివన్నీ సహించుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సహించుకున్న వాళ్ళు అయితే రాగలిగారు, మిగిలిన వారు అయితే స్టాప్ అయిపోయారు. నిజానికి అక్కడికి వచ్చిన తర్వాత అండి పరిస్థితులన్నీ కొన్ని బాగానే ఉన్నాయి,
పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని మోటివేట్ అయ్యారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కొన్ని విషయాలు బట్టి, మనల్ని బట్టి. కొన్ని విషయాలు బట్టి అయితే నాకు కోపం వస్తుంది నిజానికండి. మనం ప్లాన్గా వెళ్ళడం ద్వారా ఎన్ని ఇబ్బందులు అయినా సరే మనం ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటాం. ప్లానింగ్ లేదనుకోండి, ఏది లేదనుకోండి, ఆటోమేటిక్గా వస్తే ఇబ్బంది పడుతుంది. ముందే చెప్పే పరిస్థితులు ఎలా ఉంటాయని దానికి తగ్గట్టుగా కంఫర్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు దేవుడు పరిచర్య అనగానండి, దేవుడి కోసం అనగానే కేవలం ఆదివారం ఒక్కరోజు మన దేవుడి సన్నిధి కనబడితే ఇది పెద్ద కష్టం కాదు. కానీ దానికి కూడా కొంతమంది కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే చూడండి, అద్దెళ్ళల్లో ఉంటారు, వాళ్ళకి సరైన పని ఉండదు. అలాంటి వారు అయితే చాలా ఇబ్బందిగా మాట్లాడతారు. మొన్న దినం విజయవాడలో ఒక సహోదరుతో మాట్లాడారు, రవితో మాట్లాడారు. రవి అంటున్నాడు, ఆదివారం కూడా వెళ్ళిపోతే ఎలా అండి, మరి అద్దెళ్ళు కట్టుకోవాలి కదా అంటాడు. ఏమంటే మరి పిల్లలు చూడాలి కదా అని ఇంకొక ఆయన అంటాడు. అంటే ఎవరి బాధ, ఏం చేసినా సరే జానడు పొట్టని నింపుకోవాలి, శరీరం సుఖ పెట్టాలనే కాన్సెప్ట్. వాళ్ళ బాధలు మనకు కొట్టేని అవసరం లేదు. అలాగని దేవుని దృష్టిలోనే అవి ఏమైనా పెద్ద కష్టమైనా అంటే దేవుడు మెచ్చుకోదగినవి అంటే అవి ఏమాత్రం కూడా మెచ్చుకోదగినవి అయితే, దేవుడు మెచ్చుకోదగినవి అయితే కాదు. మనుషులు మెచ్చుకోవచ్చు, కుటుంబంలో మిగిలిన మనం మెచ్చుకోవచ్చు, కానీ దేవుడైతే వాటిని మెచ్చుకోడు. అలాగని వాటిని మనం సమర్థించడం లేము. నిజమే కష్టపడుతున్నారు, దేవుడి సన్నిధి కూడా మనిషి ఉపయోగం ఏముంది? మనిషి ఆత్మ నశించిపోతే సంపాదించిన సంపద వల్ల నా ప్రయోజనం ఏముందండి? ఏం లేదు. అందువల్ల ఏంటంటే అండి, మనం ప్రయాసపడవలసింది ఎవరి కోసం అంటే, మనం ఎవరి కోసం అసలు భక్తి జీవితం అంటే ఏంటంటే అండి, దేవునికి ఇష్టమైన బలియాగం అయిపోవాలనేది మనకు తెలుసు. భక్తి జీవితం అంటే ఎలా అనేది మనకి ఇంకా తెలియదంటే, విశ్వాసంలో వచ్చే వాళ్ళకి దాని లోతు ఏంటో ఇంకా పరిపూర్ణంగా అర్థం కావట్లేదు. చూడండి, ఇదే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మంచి మాట రాశారు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మీరు శ్రమ పొందినను, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాం. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదాము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. చూడండి, ఆ మాట మీకు అర్థమైందా? చాలా మంచి మాట, నాకైతే చాలా పండించింది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకే అంటాడండి. ఇది మీకు సులువుగా అర్థం కావడం కోసం మాట చెప్తాను. చూడండి, విజయవాడ సువార్తకి, కృష్ణా జిల్లా వెళ్ళడానికి సువార్తకి అంటూ మనం అందరం రెడీ అయ్యాం. ఎప్పటి నుంచో టికెట్లు తీసుకోవాలి, రెడీ అంటే ఎవరు రెడీ అవ్వలేదు. లాస్ట్ మినిట్లో వచ్చారండి. వచ్చిన తర్వాత 12 మందికి రిజర్వేషన్ చేయించే వాళ్ళు పరిస్థితి వచ్చింది. 10 మంది మొదట ఇచ్చారు. రిజర్వేషన్కి ఎవరు వెళ్తారు? మీరు వెళ్ళంటే మీరు వెళ్ళండి, ఎవరు కూడా సంసిద్ధంగా లేరు. కానీ ఒక తమ్ముడు చెప్తే రాజేష్ వెళ్ళాడు. ఆయన ఉద్యోగానికి సెలవు పెట్టుకొని వెళ్ళి రిజర్వేషన్ చేశాడు. బట్ అప్పటికే ఆర్ఏఎస్ వచ్చాడు, టికెట్ అయితే కన్ఫర్మ్ కాలే. లాస్ట్ మినిట్ దాకా టికెట్ అవుతుంది తెలిసి ఎక్కడికి వస్తుందో తెలియదు. అలాగే చల్లా చెదిరిగిపోయారు. ఇప్పుడు ఆయన అక్కడ రిజర్వేషన్ చేశాడు కాబట్టి మన ప్రయాణం ఏమైందంటే, సువార్తకి వెళ్ళే వాళ్ళ ప్రయాణం సాఫీగా సాగింది. అంటే బెర్త్ దొరికింది, చక్కగా కాసేపు అయినా 6 గంటలైనా పడుకొని తెల్లవారు సువార్త చేయడానికి కాస్తైన అవకాశం అయితే దొరికింది. లేదనుకోండి ఏం చేస్తారు, ఎక్కడో కూర్చోవాలి, ఏదో పట్టుకొని ఎలాడాలి. ఇదే పరిస్థితి. అంటే ఎంతమంది ఇబ్బంది పడుకుని ఉండడం కోసం అక్కడ ఏం చేసినట్టు వెళ్ళి శ్రమ పడగానే మనందరికీ ఏం దొరికే, వచ్చేవాళ్ళందరికీ స్వార్థ వెళ్ళి బెర్తలు దొరికాయి. అంటే ఎవరో ఒక్కరు కష్టపడితే మిగిలిన వరకు ఏమవుతుందండి అంటే సుఖం అనేది, ఆదరణ అనేది దొరుకుతుంది. మన ఇంటి దగ్గరికి వచ్చి పరిస్థితిని ఆలోచిస్తాం, మన ఇంట్లో పరిస్థితిని ఆలోచిస్తే నాన్న ప్రయాసపడతాడు, అమ్మ ప్రయాసపడతాడు. కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఏమవుతుందండి, చక్కగా అన్నీ సమకూర్చబడతాయి. నాన్న పనికి వెళ్ళగానే డబ్బులు తీసుకురాగానే ఇంటి దగ్గర భోజనం వస్తుంది. మొదట భోజనం లేకపోతే మనం ఎంత బాధపడతాం, అమ్మ బాధపడుతుంది, నాన్న పిల్లలు బాధపడతారు, అందరూ బాధపడతారు. అండ్ ఆ భోజనం రాగానే అమ్మ భోజనం పెట్టి అంటాడు. వీటికి ఏం తెలియదు కదా, కష్టపడింది నాన్న. ఆయన శ్రమ అయితే మనది ఆదరణ, ఆయనది కష్టం అయితే మనది సంతోషం. అలాగే అమ్మ కూడా కష్టపడుతుంది. అంటే పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఆటోలకు డబ్బులు కావాలి, లేకపోతే బండికి పెట్రోల్ డబ్బులు కావాలి, బస్సుకి డబ్బులు కావాలి, లేకపోతే నడిచి వెళ్ళాలి. ప్రయాసమేనా? అలా లేకుండా సుఖంగా వెళ్ళగలుగుతున్నారంటే అర్థం ఏంటి? తండ్రి కష్టపడ్డాడు, అవునా? అలాగే స్కూల్ ఫీజులు రకరకాల కట్టాలి. ఈరోజు హ్యాపీగా ఉంటున్నారంటే ఇంటిల్లి పాతికి అర్థం ఏంటంటే తండ్రి కష్టపడుతున్నాడు. అంటే ఒకరు కష్టపడితే, ఒకరు శ్రమ పడితే మిగిలిన వరకు ఏమవుతుందండి, ఆదరణ అనేది దక్కుతుంది. అంతేనా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ప్రయాసపడి
సువార్త ప్రకటించాడు. అలా ప్రకటిస్తే ఆయనకి శ్రమ, ప్రకటిస్తున్నందుకు ఏంటి ఆయనకి బాధ, ఆయనకి దుఃఖం. కానీ ఆయన ప్రకటించిన వాక్యం విన్న వాళ్ళకి అందరికి ఏం కలిగిందంటే ఆదరణ, రక్షణ. అంటే ఈరోజు మనం ప్రయాసపడితే దీని తాలూకు ఫలితాన్ని మరొకరు పొందుకుంటారు, వాళ్ళు సుఖంగా ఉంటారు. నిజానికి పౌలు గారు సువార్తలు ఇన్ని బాధలు పడ్డారు, ఇన్ని కష్టాలు పడ్డారు, మీ కొరకే అంటున్నాడు అవన్నీ. కానీ అదే పౌలు గారు కొరింథీ పత్రికలో మాట అంటాడు, 1 కొరింథీ 9లో, అయ్యో సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. సువార్త ప్రకటిస్తే, మీ కొరకు ప్రకటిస్తే నాకు శ్రమ, సువార్త ప్రకటింపకపోయినా నాకు శ్రమ అంటాడు. సువార్త ప్రకటింపకపోతే వచ్చే శ్రమ ఏంటి చెప్పండి? సువార్త ప్రకటింపకపోతే కలిగే శ్రమ ఏంటి? సో దేవుడి పని చేయాలని ఎక్కడికి వెళ్తారండి? అది శ్రమ అంటే. పోనీ సువార్త ప్రకటిద్దామంటే ఈయనకి ఏమున్నాయి? సువార్త ఈజీగా అయిపోద్దా? అంటే ఈరోజు చాలామంది సువార్తకి అయిపోతుంది. దేవుడి సేవ ఎవరు చేయట్లేదు. చాలా సంఘాలు, కృష్ణా జిల్లాలో చాలామంది సువార్తలకు వెళ్ళట్లేదట. ఆ సహోదరులు చెప్పారు, ఏదో కొద్ది మంది వెళ్తున్నారు. ఇక్కడ కూడా అందరూ వెళ్ళట్లేదు, ఏదో కొద్ది మంది. మిగిలిన వారందరూ ఏమనుకుంటున్నారు? గుడికి వెళ్తే పరలోకం వెళ్ళిపోతున్న భ్రమలో, భావనలో, ఆలోచనలో అదే భక్తి అనుకొని కొనసాగుతున్నారు. పోనీ మన వాళ్ళు ఎందుకు అయిపోయారు రా బాబు సువార్త కంటే? ఎందుకు అయిపోయారు? చాలా శ్రమలు వస్తే 3 రోజులు సెలవెడితే ఇప్పుడు ఇల్లు అద్దె కట్టాలి, లేకపోతే పిల్లలకి ఇబ్బంది, ఏదేదో కట్టాలి, ఇంకెంత కదా, చీటీలు కట్టాలి, లేకపోతే ఇంకేమన్నా కదా, ఇవన్నీ కట్టుకోవాలని ఓ టెన్షన్, ఓ ఇబ్బంది. ఈ ఇబ్బందులు చూసి నరక బాధ అప్పుడెప్పుడో చూసుకుందని చెప్పి ఏం చేస్తున్నారో మానేస్తున్నారు. మరొక విధంగా చూస్తే ఇప్పుడు ప్రకటించడానికి వస్తే ఇక్కడ ఇంకొక బాధ. అక్కడ సరిగ్గా తిండి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, సరిగా వస్తుండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెబుతున్న వాళ్ళు మన మాటలు వినవచ్చు, గసిరేయవచ్చు, లేకపోతే మన మీద దెబ్బలాట కూడా రావచ్చు. ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ మనం గెయిన్ చేస్తే మన శ్రమ వల్ల కొంతమందికి ఏం కలుగుతుందా? ఆదరణ, కొంతమందికి రక్షణ కలుగుతుంది. ఆలోచిస్తున్నారా? అంటే మనం శ్రమ పడకపోతే ఈరోజు చాలామంది ఏమవుతున్నారు? సువార్త ప్రకటించడానికి, తండ్రి సేవ చేయడానికి ముందుకు రాకపోతే చాలామంది వస్తారా బయటికి? అంటే రక్షించబడతారా? చాలామంది కుటుంబాలు ఆదరణ పొందుతుంటే మొన్న నెల ప్రకటించాను, చాలా సంతోషంగా. వాళ్ళంతా చాలా లంబాడీస్ అండి, లంబాడీ తెగల వాళ్ళు అంటే తండాలు అంటారు వారున్న గ్రామాలని. ఆ తండాలు, చాలా తండాలు కవర్ చేశాను. ఏకూడూరు మండలంలో చాలా తండాలు కవర్ చేస్తాం. అది ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంది, ఖమ్మం కృష్ణా బోర్డర్లో చాలా విలేజ్ కవర్ చేసుకొచ్చాం మనం. ఇక్కడ విషయం మీరు గమనించలేకపోతున్నారు. సువార్త ప్రకటించకపోతే చాలా ఇబ్బంది. దేవుడు మనల్ని నమ్మే బాధ్యత మన మీద పెట్టాడు. ఏమండి, మీరు ఎంతమందిని ఆదరిస్తున్నారు? దేవుని మాటలు చెప్పి ఎంతమందికి రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? ఆదరించాలి, రక్షించాలి అనే కాన్సెప్ట్ మనం పూర్తిగా మర్చిపోయాం. ఈరోజు మనం ఎంత రక్షణలో ఉండడానికి కారణం ఎవరు? మరొకరు ప్రయాసమేనా? మరొకరు కష్టమేనా? వాళ్ళు శ్రమపడి మీకు సువార్త ప్రకటించి పెట్టి ఏం చేస్తారు? మనందరం ప్రభువునందు ఈరోజు ఆదరణ పొందుకుంటున్నాం. ఇబ్బందుల్లో, కష్టాల్లో, సమస్యల్లో, వేదనలో, రక్షణలో కొనసాగుతున్నాం. వాళ్ళు ఎవరో మన కోసం శ్రమ పడకపోతే మనకి ఈరోజు వస్తుందా? రాదు. మరి మనం ఎందుకు అలా చేయలేకపోతున్నా? మీరు ఆలోచించారు. అండ్ ఈ బైబిల్ గ్రంథం మనల్ని ఎప్పుడు ప్రశ్నిస్తుందండి. మిగిలిన గ్రంథాలు ఏంటంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. వీక్లీ మ్యాగజైన్స్ చదువుతుంటారు చాలామంది, సండే మిగిలిన వారాలు వస్తుంటాయి, స్వాతి, ఇంకా రకరకాల మ్యాగజైన్స్ ఉన్నాయి, అవన్నీ చదువుతుంటారు. సీనియర్ మ్యాగజైన్స్ చదువుతారు, కొందరు న్యూస్ పేపర్లో వాళ్ళు వేసే ఆదివారం ప్రత్యేక కథనాలు చదువుతారు. అది కూడా మ్యాగజైన్ లాగా ఉంటుంది, చిన్న సైజు మ్యాగజైన్. ఇలా రకరకాలుగా చదువుతారు. అవన్నీ ఏంటంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయేమో, కానీ బైబిల్ మాత్రం తిరిగి మిమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు పౌలు గారి జీవితాన్ని మన కళ్ళ ముందు దేవుడు రాయించిన కారణం ఏంటి? ఆయన ఎందుకు తను బాధ చెప్పుకుంటున్నాడు? ఆయన ఎందుకని మనకు తను బాధ చెప్పాడు? కాబట్టి మీ నిమిత్తమే వచ్చిన శ్రమలను బట్టి మీరు చూసి అధైర్యపడవు. ఎందుకు రాశారు ఆయన? అంటే కొరింథీ పత్రికలో ఏం చెప్పాడు ఆయన? నేను అనేక శ్రమలు అనుభవించాను, మేము శ్రమ పడినను మీ ఆదరణ కొరకే అంటాడు. అవన్నీ మనకేం చెప్తున్నాయి? అండి మనం కూడా ప్రయాసపడాలి, కష్టపడాలి, శ్రమ పడాలని బోధిస్తున్నాయా లేదా?
ప్రపంచంలో మనిషిని తిరిగి ప్రశ్నించి అతని జీవితాన్ని సంస్కరించే గ్రంథం ఏదైనా ఉంటే అది కేవలం బైబిల్. ఆ ఇన్స్టెంట్స్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, పౌలు చేశారు కాబట్టి మన దాకా అక్కర్లేదు అనుకుంటున్నారా? చూడండి, కొలసీ పత్రిక 1:24 చదువుకుందాం. మళ్ళీ ఎక్కడికి వద్దాం. కొలసీ పత్రిక 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏం చేశాడట? ఇప్పుడు మీ కొరకు. కొలసీలో ఉన్న వారి కోసం కూడా అదే మాట చెప్పాడు, ఎఫెసీలో ఉన్న వారి కోసం అదే చెప్పాడు, కొరింథీలో ఉన్న వారికి అదే మాట చెప్తున్నాడు. మేము శ్రమ పడినా మీరు ఆదరణ పొందాలి. ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడు? మీ నిమిత్తం వచ్చిన శ్రమను చూసి మీరు ఆధారపడవద్దు. ఎక్కడ అంటాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు. కొలసీలకు చెప్తాడు. అంటే ఈ ప్రతి సంఘంలో కూడా ఒకటే చెప్తున్నాడు, నేను శ్రమపడ్డాను మీ ఆత్మల రక్షణ కోసం. పౌలు గారు శ్రమపడ్డానంటే మరి మన శ్రమ పడాలా, సుఖపడాలా? రక్షణలోకి వచ్చిన మనం, ఆదరణ పొందుతున్న మనం ఇంకొంతమందిని ఏం చేయాలి? ఆదరించాలి, వాక్యాలు చెప్పి. ఇంకొంతమందిని ఏం చేయాలండి? బలపరచాలి, రక్షించాలి. కానీ ఏం చేస్తున్నాం? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించు. నిజంగా సువార్తకి రావడానికి చాలామంది ఎంజాయ్ చేయాలండి. నాకు తెలిసి ప్రతి సువార్త కూడా ఎంత కష్టంగా ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా నేనైతే ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే బికాస్ అది దేవుడి పని. ఎవరి పని అండి అది? ఈరోజు మన జీవితంలో మూట కట్టుకుని ఏమైనా ఉంటే వెండి బంగారాలు మూట కట్టుకుని, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం పడిన శ్రమలు ఏమవుతున్నాయో అదే వెళ్తాయట. తెలిసిందే కదా, బైబిల్ రాయబడి. మనకంటే ముందు పాపాలు, మనకంటే ముందుగా మన నీతి క్రియలు ఏం చేస్తాట? వెళ్తాయి లేదా? అవి వెళ్తాయి. మీరు సంపాదించుకోవాల్సిన దేవుడి దగ్గర, దేవుడి కోసం విస్తారంగా పనిచేసి ఆ అనుభవాలను మనం సంపాదించుకోవాలి. మనం డబ్బు సంపాదించుకోవాలి, ఇంకేదో అది కాదు. భక్తి జీవితంలో ఇది లేనే లేదు, దానికి చోట్లేదు. ఆలోచిస్తున్నారా అంటే? మీ వంతు అనేది ఇక్కడ చెప్తున్నాడు. సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి నా వంతు నా శరీరం అందు సంపూర్ణ చేస్తుంది. ఆయన వంతు సంఘం కొరకు పడిన పాటలు, క్రీస్తు పడిన కష్టాల్లో ఈయనకి కూడా ఒక భాగం ఉందంట. మరి ఆయనకే భాగం ఉందంటే మరి మనకు పొందలేదా సంఘం కోసం? మన ఉంది ఎక్కడ ఉందండి? మనలో చాలామంది సువార్త పట్ల, దేవుని సేవ పట్ల ఆసక్తి తగ్గిపోవడం ఎలా తయారయ్యారంటారండి? దేనికి స్పందించలేదు. ఓ మాట చెప్తా, మొన్నటి దినం సువార్తకి ఇంచుమించండి మనకు 15,000 దాకా ఖర్చు అయింది. ఆ సహోదరుడికి కనీసం ఒక 3-4 వేలు ఖర్చు ఉంటుంది బహుశా. అంటే ఇంచుమించు మొన్న ఈ 12 + 4 + 6 12 మొత్తం మీద ఓ 18 మంది 20 మంది సువార్త చేయడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా అండి? ఏమండి? ఒక 20,000 దాకా ఖర్చు అయింది, 19,000 దాకా ఖర్చు అయింది. నిజానికి మన దగ్గర వచ్చిన అమౌంట్ ఎంత? ఆ సహోదరులు పెట్టుకుని జస్ట్ 4,000 మాత్రమే. రిమైనింగ్ అమౌంట్ మనమే పెట్టుకున్నాం. ఒక్కొక్కరు 1,000 రూపాయలు, 500 ట్రైన్ ఛార్జీకి, 500 అంటే బస్ ఛార్జీలకి ఆ సహోదరులకి సహాయం చేయడం కోసం అనుకున్నాం. మన వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అండి అక్కడికి అలా సరిపోయింది. ఆయనకి ఇంచుమించండి సగానికి అమౌంట్ ఇస్తాం. 6,000 నియర్లీ బై ఇచ్చాం, ఒక 600 తగ్గించి. అంటే ఆయన పేదోడు, ఏం లేదు, వ్యాన్ పెట్టించాడు. వ్యాన్కి రోజుకి 2,500 పైచీలకు అవుతుంది. ఇంకెందుకని చెప్పి చూసి పెట్టేశాం మనం. అంటే మన దగ్గర ఏం లేదు. చిల్లర ఖర్చులు, ఎక్స్ట్రా ఖర్చులు ఎవరు ఇచ్చారు అంటే కొత్త రోడ్లో కానీ కొమ్మదులు కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదండి, 1 రూపాయి కూడా. అడివారంలో వాళ్ళు ఇచ్చారండి. మీకు వాక్యం ఎప్పుడైతే చెప్పామో అదే వాళ్ళు స్పందించారు. మేము రాకపోయినా సరే మా వంతు అంటూ కొంత ఇచ్చారండి. రావటం, పని చేయడం మీ వంతు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసిక్గా మీరు రావడం మానేశారు. పోనీ వెళ్ళేవరికైనా సాయం చేయాలి, అది లేదు. అంటే మనం శ్రమ పడడానికి అవకాశం లేదు. కానీ శ్రమపడి సంపాదించే సంపద దేవుని సేవలో ఉపయోగపడుతుంది. కాస్తైనా అందులో మీకు భాగస్వామ్యం ఉంటుంది లేదా? అది కూడా లేదు. ఈ కొత్త రోడ్లు, కొమ్మదులు ఎవరు చేయలేదండి. ఎవరు చేశారంటే మొన్న సువార్తకి ఎస్పెషల్ అడివారం సంఘస్థులు చేశారు. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా ఖర్చులు ఏవవుతానండి, అవన్నీ వాళ్ళు ఇచ్చింది. ఎందుకంటే మన వంతు భాగస్వామ్యం అనేది ఉండాలండి దేవుని సేవ. లేకపోతే ఎందుకండి? ప్రయాసంలో భాగస్వామ్యం ఉండాలి, అంతేనా? కష్టంలో భాగస్వామ్యం ఉండాలి, ఏదైనా ఇవ్వటంలో కూడా భాగస్వామ్యం ఉండాలి. ఎక్కడుంది చెప్పండి?
అంటే ఇది ఎందుకు ఎత్తి చూపుతున్నానంటేనండి, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం కాదు. మీ వంతు బాధ్యతలు మీరు మర్చిపోతున్నారు సుమా. మీ బాధ్యతని మీరు గుర్తెరిగి మీ విశ్వాస జీవితాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ప్రభువు మెచ్చుకున్న వారు ఉండాలని మాత్రమే తప్పితే మిమ్మల్ని ఈ లోపం చూపించి మిమ్మల్ని హేళన చేయడం అనేది తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మీరు అనేక సార్లు ప్రయాసపడ్డారు, ఎప్పుడూ చేశాం కదా అని ఉండిపోకండి. ఇది నిరంతర ప్రక్రియ, నిరంతరం చూస్తూనే ఉండాలి. ఎవరి కొరకు? దేవుని కోసం నిరంతరం. రోజు గాలి పీల్చుకున్నట్టు, రోజు నీళ్ళు త్రాగుతున్నట్టు, రోజు భోజనం చేస్తున్నట్టు, ప్రతిరోజు ఎవరి సేవలు ఉండాలి? ప్రభు సేవలు ఉండాలి. ఆ సేవా సంబంధమైన కార్యక్రమంలో మీ భాగస్వామ్యం అనేది, మీ వంతు అనేది ఉండాలి. భోజనాలు పెట్టేటప్పుడు అండి, విందు భోజనాలు పెట్టేటప్పుడు మా వంతు అని అంటారు, పంచి పెట్టేటప్పుడు డబ్బులు మా వంతు అంటారు. అంతేనా? ప్రతి దగ్గర మా వంతు మా వంతు అంటారు. మరి దేవుని సేవలో మన వంతు ఏదండి? ప్రతి కార్యక్రమం మీ వంతు ఉండాలి వద్దా? ప్రతి కార్యక్రమంలో మనం చేసాం కదా అంటే కుదరదు. దేవుడు ప్రతి దాంట్లో మనకి ఏం చేసలేదు, నీకంటూ ఒక షేర్ ఇచ్చాడు భూమి మీద. మనకంటూ ఒక వంతు ఇచ్చాడే లేదా? త్రాగే నీళ్ళలో, పీల్చే గాల్లో, తినే తిండిలో, నివసించే భూమిలో, ప్రతి దాంట్లో ఆయన భాగం ఇచ్చాడు. కాబట్టి హ్యాపీగా మన భాగాన్ని మనం ఏం చేస్తున్నామండి? అనుభవించగలుగుతున్నాం. ఆయన ఇవ్వకపోతే నీకెక్కడ ఉంటుంది, మనకెక్కడ ఉంటుంది కదా. కాబట్టి బైబిల్ గ్రంథంలో భక్తులుగా మీరు కొనసాగాలని చెప్తుంది. విశ్వాసులుగా, దేవునికి ప్రీతికరమైన వారిగా, దేవుణ్ణి మెప్పించే వారికి ఉండాలంటే మన భక్తి జీవితం మన మట్టికి కాదు, అది ఇతరుల ప్రయోజనార్థమై ఉంది. మీరు చేసే భక్తి మీ మట్టికి కాదు, ఇతరుల ప్రయోజనార్థమై ఉంది. మీ విశ్వాసం ఇతరులకు ఉపయోగపడాలి. మీలో ఉన్న ప్రేమ ఇతరులను బలపరచడానికి ఉపయోగపడాలి. మీలో ఉన్న నిరీక్షణ ఇతరులని క్రీస్తు కొరకు నడిపించడం కొరకే ఉపయోగపడాలి. దేవుడు మనకి ఏది ఇచ్చైనా సరే అవన్నీ కూడా మళ్ళా ప్రభు సేవలో వినియోగించి అనేక మన ప్రభు వైపు తిప్పడం. అంటే మీరు గమనించలేదో, యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పడ్డారు. ఆ శ్రమలకు ఫలితంగానే ఈరోజు యావత్త క్రైస్తవ్యం కూడా నరక బాధ నుండి తప్పించుకున్నారు. నరకం నుండి తప్పించుకున్నాం, రక్షణలోకి వచ్చాం. ఆయన శ్రమ పడితే మనకెందరికి ఎంత ఆదరణ, రక్షణ కలిగితే, ఆయన తర్వాత అపోస్తులు శ్రమ పడ్డారు. అందులో పౌలు గారి గురించి చెప్తున్నారు, మీ నిమిత్తమై నాకు వచ్చిచున్న శ్రమలు చూసి మీరు ఆధైర్యపడకండి అంటారు. ఇప్పుడు మేము పొందుచున్న శ్రమలు బట్టి మీరు ఆదరణ పొందాలని మేము పొందుతున్నాం. అందుకనే ఆ శ్రమలు నేను ఏం చేస్తున్నాను, నాకు వచ్చిన శ్రమలు బట్టి, నాకు వచ్చిన కష్టాలు బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మేము కష్టపడినా మీరు సంతోషంగా ఉండాలి. మేము ఇబ్బందుల పాలైనా మీరు ఏం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. అందుకనే మమ్మల్ని ఇలా ఉంచాడు, అందుకనే మేము ఇలా ఉన్నాం ఒప్పుకున్నారు వాళ్ళు. అందుకని ఆ శ్రమలను బట్టి సంతోషించారు. సంఘ పరిచర్యలో నుండి ఇదేనండి, ఒకరి తర్వాత ఒకరు తమ పనులు, తన బాధ్యతలు ఎరిగి చేయవలసిన వారమే ఉన్నాం. అలా చేస్తేనే ప్రభుకి ఇష్టలుగా ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, నా వంతు నా శరీరం ముందు సంపూర్ణ చేస్తున్నాను సంఘం కోసం. ఈ సంఘం అభివృద్ధి పొందాలంటే, ఈ సంఘంలో ఇంకా అనేక మంది బాధలు తీర్చబడాలంటే మీరు ఇంకా శ్రమ పడాలి. మనం ఇంకా శ్రమ పడాలి. మనం ఇంకా ప్రభు సన్నిధిలో ఏమవ్వాలి, వాళ్ళ నిమిత్తము మరింతగా ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ అంటాడు 2 కొరింథీ పత్రిక 6 మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకే, రక్షణ కొరకే పొందుదాం. మేము ఆదరణ పొందిన మీ ఆదరణ కొరకే పొందుదాం. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమను ఓపికతో సహించుడు కార్యసాధకమై ఉంది అంటాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకొక మాట మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, తిమోతికి రాసిన 2వ తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనం చదువుకుందాం. నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యల్లో బంధింపబడి శ్రమ పడుతున్నాను అంటాడు. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి
ఓర్చుకొనుచున్నాడట. మళ్ళా మాట చదువుతుంచండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వచనం. నేను నేరస్తుని అన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యం బంధించబడి, నేనైతే బంధించబడ్డాను కానీ దేవుని వాక్యం అయితే బంధించబడలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడిన క్రీస్తు యేసునందుల రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకుంటున్నట్టు, ఆయన కలిగిన బాధలన్నింటిని కూడా ఏం చేస్తున్నాడట, ఓర్చుకునిచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం కూడా సంఘం కొరకు, పరిచర్య కొరకు ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్చుకోవాలి. చూడండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. వదిలేసి వెళ్ళిపోద్దా? వదిలేస్తాడు అతను. సహించుకోవాలి. పిల్లలు కన్నాక పిల్లలు మాటి మాటికి విసుగు రప్పిస్తుంటారు. చిన్నపిల్లలు మాకు అర్థం కాదు. అలాగని వదిలేస్తారా? పిల్లల విషయమే, భర్త విషయమే, భార్య విషయమే ఎలాగైతే సహించుకుని ముందుకు వెళుతున్నారో, ఇగో పరిచర్య విషయమే, ప్రభు విషయమే, పరలోక విషయమే అన్నిటిని ఏం చేయాలండి? సహించాలి. నిజానికి ఆత్మీయత అంటే ఇదేనండి. సంతోషాలు ఎవడైనా మనతో షేర్ చేసుకుంటాడు ఏమంటే, కానీ బాధలను కూడా మన కొరకు షేర్ చేసుకున్నవాడే, మన కొరకు అనుభవించిన వాడే నిజమైన ఆత్మీయుడు. మన ఆత్మీయులు ఎవరండి? డబ్బులుంటే అందరూ వస్తారు, కానీ నీకు ఏది లేకపోయినా నీ కష్టంలో వచ్చి చేయుతనందించి నీకు సహాయపడేవాడు, తన మాటల చేత కానీ క్రియల చేత కానీ నీకు ఓదార్చేవాడు నిజమైన ఆత్మీయుడు. ఎందుకంటే వాడు మాత్రమే అవన్నీ కూడా భరించగలరు, సహించుకోగలరు. కాబట్టి ఈరోజు ఈ సమాజానికి మనందరం ఎలా ఉన్నాడే? ఆత్మీయులుగా కనబడుతున్నాం. ఆత్మీయులుగా కనబడాలంటే మనం వారి కొరకు మనకు వచ్చిన శ్రమలు బట్టి, వాటి అన్నింటిని బట్టి మనం ఏం చేయాలండి? సహించుకోవాలి. రైట్, ఎఫెసీ పత్రిక వచ్చేద్దాం. మనం ఏ వాక్య భాగం నుంచి అయితే ఇంతవరకు వచ్చామో ఆ వాక్య భాగాన్ని మరలా ఒకసారి పరిశీలించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. నిజానికి ఇక్కడ మరొక విషయం గమనించండి. దేవుడి కోసం మనం కష్టాలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం అనుకోండి. అప్పుడే కొత్తగా వచ్చిన విశ్వాసి దేవుడి మీద సరైన నమ్మకం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు ఏం చేస్తారండి? మనకున్న బాధలు చూసి, మనకున్న కష్టాలు చూసి వాడు దూరం అయిపోయే అవకాశం ఉందా లేదా? బాబు యేసుప్రభువుని నమ్ముకుంటే అంతా బాగా జరుగుతుంది అనుకున్నాం, ఇటు పిల్లలు పుట్టేస్తారు అనుకున్నాం, ఆస్తులు వచ్చేస్తాయి అనుకున్నాము, ఉద్యోగం వస్తుంది అనుకున్నాం, పొలాలు వచ్చేస్తాయి అనుకున్నాం, మనం కోరుకున్నవన్నీ దొక్కుతాయి అనుకున్నాం. తీరా చూస్తే యేసుప్రభువు దగ్గరికి వస్తే ఇదేంటి, ఒకదాని మీద ఒకటి దెబ్బ పడుతుంది, ఒకదాని వెనకతలో ఒకటి మనకు నష్టం జరుగుతుంది అని ఏం చేస్తున్నారు? చాలామంది వదిలేస్తున్నారా లేదా? వదిలి వెళ్ళిపోతుంటారండి. యేసుప్రభువు దగ్గర బ్రతుకున్న దినాల్లో ఆయన సువార్త చేస్తున్నప్పుడు అనేకులు ఆయన వెంబడించారు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడని విశ్వసించి నువ్వు ఏం చేస్తావు, మా కొరకు ఏ సూచక్రియ చేస్తావంటే, ఇదిగో మనిషి కుమారుడు యోనాని గురించి సూచక్రియ తప్పించి ఇంకేం చేయడు అని చెప్పండి. మోషే మీకైతే పరలోకం నుండి మన్నాను కురిపించాడు, కానీ ఇదిగో నేను మీ కొరకు దిగి వచ్చిన జీవాహారమై ఉన్నాను అంటాడు. ఆ మాట విన్న తర్వాత వాళ్ళందరూ ఏమో తెలుసా? అంటే మేమందరూ రాక్షసులు అనుకున్నావా, నేను తినాలా? ఇది కఠినమైన మాట, ఎవడ వినగలని చెప్పి పారిపోయారండి ఒక్కొక్కడు. అప్పుడు అపోస్తులతో కూడా అడిగారు 12 మంది, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అన్నారు. మోషే మీకు నిజమైన ఆహారం ఇవ్వలేదు, నేనే నిజమైన ఆహారం అన్నారు. నన్ను తినేవాడు ఏంటి నిత్యజీవం గలవాడు అనగానే బుర్రపిచ్చకపోయింది. ఇదేంటి మనం నరమాంస భక్షుడిగా చేస్తున్నాడు అనుకోని కఠినమైన మాట అనుకొని పోయారు. వాళ్ళకి అర్థం కాలేదు ఆయన చెప్తున్న ఉద్దేశాలు ఏంటో, వాళ్ళకి అర్థం కాలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం ఉంటుంది సందర్భం. ఇది కఠినమైన మాట అంటూ వెళ్ళిపోయారు చాలామంది. అలాగే ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే అన్నీ పోతాయి, ఉన్నది ఊడ్చిపెట్టేయాలి, దేవుడి కోసం అన్ని పెట్టేయాలంటే ఎవడవుతుంది చెప్పండి? అది కఠినమైన మాట ఉంటుంది. ప్రభు కోసం మనకి అన్నీ కూడా ఇబ్బందులు వస్తాయంటే ఎలా ఉంటుంది? మన బాధలు తొలగాలని దగ్గరికి వచ్చాం, కష్టాలు తొలగాలని దగ్గరికి వచ్చాం ప్రభు దగ్గరికి. కానీ దానికి వ్యతిరేకంగా జరిగితే మనం ఏం చేస్తాం? ప్రభు దగ్గర ఉంటారా? విడిచి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నారు కూడా అలా వెళ్ళిపోయే అవకాశం ఉంది. వెళ్ళిపోయారేమో, బహుశా వెళ్ళిపోతున్నారు అనుకున్నారేమో పౌలు గారు. మొత్తం మీద ఏమనుకుంటే, నాకు వచ్చిన శ్రమలు చూసి మీరు అధైర్యపడకండి. అంటే ప్రభువుని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది, బాధలు ఇలాగే కష్టాలు ఉంటాయని మీరు వెనక్కి వెళ్ళిపోకండి. అధైర్యపడదు అంటే పిరికితనం చూపించొద్దు, వెనక్కి వెళ్ళండి. నాకెందుకు ఇలా వచ్చిందంటే ఎవరొకరు కష్టపడతాను కదా, మిగిలిన వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. కాబట్టి దీన్ని చూసి మీరు ఏం చేయాలంటే ఓర్చుకోను అంటూ ఏం చెప్తున్నాడండి? మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇవి మీకు ఎలాంటివంట? మహిమకరమై ఉన్నవి, మహిమను తీసుకొస్తాయి అంటారు. ప్రభువు కొరకు వచ్చిన శ్రమలు మన జీవితాలకు ఏం చేస్తాయంటే మహిమను తీసుకొస్తాయి.
అంటే ప్రభువారు శ్రమ పడ్డారు, తర్వాత ఆయన మహింపరచబడ్డారు. ఆయన శ్రమ పడ్డం వల్ల మనమందరం కూడా ఏమైనా ఆయన మహిమలో ప్రవేశించడానికి వీలు కలిగింది. అంటే ప్రభువు నిమిత్తం వచ్చిన శ్రమల బట్టి మనకి ఏం కలుగుతుందంటే మహిమ అనేది కలుగుతుంది, మహిమ అనేది మనకి వస్తుంది. చూడండి, దానికి ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. తీయండి బైబిల్ దయచేసి 2 కొరింథీ పత్రిక 1:6 రైట్, ఇందాక చదువుకున్న మాట. ఒకటి 6 ఏముందంటే, సరే చదువుకుని కదండి. అంటే మన మహిమ నిమిత్తమే వచ్చాయి ఇవన్నీ శ్రమలు అనేవి. వాళ్ళు అనుభవించింది మన మహిమ కోసం, అంటే మరి మనం అనుభవించింది కూడా ఎదుటివాడి మహిమ కోసం కదా. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, నేను చెప్పి ముగిస్తాను. ఒక తండ్రి కుటుంబం కోసం ఎలాగైతే శ్రమ పడతాడో, ప్రయాసపడతాడో, ఈ ప్రపంచం అంతా కూడా సార్వత్రిక దేవుని కుటుంబం. ఈ ప్రపంచం అంతా ఎవరి కుటుంబం అండి? సార్వత్రిక అంటే ఒకటే, అన్ని చోట్ల ఉన్నదంతా ఒకటే, ఇదంతా దేవుని కుటుంబం. మన కుటుంబ సభ్యుల కోసం మనం ప్రయాసపడినట్టుగానే దేవుని కుటుంబం కోసం ప్రయాసపడవద్దా? ఆ కింద మాటలు అదే చెప్తాడు. ఈ హేతు చేతనే పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుటి నేను మోకాళ్ళని. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబట్టినట్టుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్టుగాను తన మహిమైశ్వరం చెప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగినట్లు ప్రేమ యందు వేరుపరి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు వెడలపు లోతు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టు తగిన శక్తి కల కావాలని ఆయన ప్రార్థిస్తున్నానంటే ఆయన ప్రార్థన గురించి చెప్తున్నాడు. ఆయన ఎందుకు ఇలా శ్రమ పడుతున్నాడంటే దేవుని కుటుంబం కోసం ఆయన శ్రమ పడుతున్నాడు. ఈ హేతువు చేత పరలోకంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, భూమి మీద ఉన్న కుటుంబాలు కావచ్చు, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం కోసం ఆ ఇంటికి యజమానుడిగా, ఆ గృహ నిర్వాహకుడిగా, గృహ నిర్వాహకత్వం అంటే సంఘానికే వర్తిస్తుంది జనరల్గా ఇక్కడ మాట. అంటే ఇదే అధ్యాయంలో మనం చదువుకున్న అంటే పుట్టినట్లో గృహ నిర్వాహకత్వం అంటూ ఓ మాట చెప్పాడు పౌలు గారు. ఏమండి 8వ వచనం చూడండి, 11వ వచనం ఉంది, 8 నుంచి 11వ వచనంలో కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంది. శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్ని జనుల్లో ప్రకటించుటకు. ఆ శోధింప సఖ్యం కాని దగ్గర ఇంకా ముందుకు వచ్చింది, అది కూడా కాదు, 8వ వచనం. ఎస్, 2వ వచనం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఏర్పాటు అనే దగ్గర గృహ నిర్వాహకత్వము అంటాడు. గృహ అంటే ఇంటి బాధ్యతలు అని అర్థం. అంతేనే, గృహ నిర్వాహకత్వం ఎవరు చేస్తారు? ఇంట్లో పెద్దలు చేస్తారు కదా. ఇప్పుడు దేవుని కుటుంబం అని ఈ సార్వత్రిక విశ్వ వసుదైక కుటుంబాలలో కూడా వారి రక్షణ కొరకు, వారి శ్రమ కోసం ఇప్పుడు ఇంటి పెద్దలే కదా కష్టపడాలి. ఆ పెద్దగా ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. అప్పుడు ఆయన కష్టపడ్డాడు. ఇంట్లో సభ్యుడిగా అందరూ కష్టపడవద్దా? నాన్న కష్టపడతాడు, అమ్మ కష్టపడుతుంది, పిల్లలు కూడా కష్టపడతారు. ఇందులో ఎవరు కష్టపడకపోయినా ఏమవుద్దండి? వాళ్ళ లైఫ్ ట్రబులే. నాన్న అమ్మ కష్టపడి మనం పోషిస్తారు. ఇప్పుడు మనం కష్టపడి చదువుకొని బాగా ప్రయోజకులు అవ్వాలి. పెద్ద అయిన తర్వాత వాళ్ళని మనం ఏం చేయాలండి? కష్టపడిన స్థితి ఇచ్చినప్పుడు చూడాలి. అది ఏర్పాటు. అది మనం ఇక్కడ ఎలాగైతే ఏర్పడుతుందో మనం ముందున్న వాళ్ళు ప్రయాసపడ్డారు, ఇప్పుడు మనం కూడా మిగిలిన వారి కొరకు ఏం చేయాలంట? పిల్లలుగా ప్రయాసపడవద్దా? ఈ కుటుంబంలో ఇది మన మీద ఉన్న మోపబడిన ప్రేమతో సహించుకోవలసిన బాధ్యత, స్వీకరించవలసిన బాధ్యత. ఈ బాధ్యతను స్వీకరిస్తేనే కుటుంబ సభ్యులుగా, దేవుని సంఘ సభ్యులుగా, మంచి గృహ నిర్వాహకులుగా, దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం ఉండగలం. కనుక పౌలు గారు మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమను చూసి అధైర్యపడకండి అంటున్నాడంటే అర్థం ఏంటంటే ప్రతివాడు ప్రభు కొరకు శ్రమ పడితేనే ఏముంటుంది? విశ్రాంతి. ఓ మాట చెప్పాలంటేనండి, ప్రభు కోసం ప్రయాసం ఏమీ లేకుండా, ప్రభు కోసం ఎలాంటి శ్రమ లేకుండా పరలోకం ఇస్తాడా? ఒక క్వశ్చన్. దేవుడు అంతటి వ్యక్తికే, సర్వశక్తిమంతుడైన దేవుడికే విశ్రాంతి ఎప్పుడు తీసుకున్నాడు? పని పాటలాగా తీసుకున్నాడా? పని చేసి తీసుకున్నాడా? 6 దినాలు సృష్టిని చేశాడా? చేసి 7వ దినం ఏం చేశాడు? విశ్రాంతిగా. ఎబ్రీ పత్తులు ఏం చెప్పాడు తెలుసండి? ఆయనలాగే ఏంటి విశ్రాంతిలో ప్రవేశించేది మన వాగ్దానం ఉంది కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి?
ప్రయాసపడాలి ప్రభువు నిమిత్తం. ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారిని ఉండి ప్రభు సేవ యందు ప్రేమ యందు ముందు కొనసాగాలి. అంతేనా? ఏమండి ఆర్ఐపి అంటారు. ఆర్ఐపి అంటే ఎప్పుడు వస్తుంది? రెస్ట్ ఇన్ పీస్. ఎప్పుడు దొరుకుతుంది అండి పీస్? ఎవరికి విశ్రాంతి అండి? నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారన్నారు, కానీ ప్రయాసం లేకుండా ఉన్న వారికి విశ్రాంతి ఉంటుంది అనేది ఎక్కడ బైబిల్లో లేదు. పౌలు గారు శ్రమపడడానికి కారణం ఏంటంటే, మన నిమిత్తం శ్రమపడడానికి కారణం ఏంటంటే విశ్రాంతి పొందాలి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, విశ్రాంతి లోకంలోకి వెళ్ళిపోవాలి అని అర్థం. అలాగని చెప్పి లోకంలో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు మనలాగా. మనం ఎప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతాం, ఎప్పుడు రెస్ట్. ఇంకా మీకు ఎప్పుడు పీస్ దొరుకుతుంది? ఇక్కడ రెస్ట్ కోరుకుంటే. రెస్ట్ ఇన్ పీస్ కావాలంటే ఏం చేయాలి? రెస్ట్లెస్గా వర్క్ చేయాలి. అంటే విశ్రాంతి తీసుకోకుండా అవిశ్రాంతంగా ప్రయాసపడాలి. నిద్ర ఉండకపోవచ్చు, ఆహారం ఉండకపోవచ్చు, సరిగా వస్త్రాలు ఉండకపోవచ్చు, సరిగా ఎవరు మనకి షెల్టర్ ఇవ్వకపోవచ్చు, పైగా మనల్ని ఎవరిని కొట్టవచ్చు, తిట్టవచ్చు, చంపొచ్చు, అనేక రకాల ఇబ్బందులు పడవచ్చు. ఇవన్నీ పడితేనే కదండి రెస్ట్. ధనవంతుడు సుఖపడ్డాడు, ఎక్కడ పోయాడు ఏంటి? రోస్ట్ చేయబడడానికి పోయాడు. లాజర్ కష్టపడ్డాడు, రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ రెస్ట్లో ఉన్న ధనవంతుడు అక్కడ రోస్ట్ చేయబడుతున్నాడు, ఇక్కడ రెస్ట్లెస్గా ఉన్న లాజర్ ఏం చేశాడు? అక్కడ రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. మరి మనం వెళ్తాం. కనుక ఈ మాటలన్నీ చెప్పడానికి కారణం ఒకటే, మీరు మీకు అప్పగింపబడిన వంతు సంఘం క్షేమాభివృద్ధి కొరకు, అనేకులు రక్షించుట కొరకు మనందరం ఏం చేయాలట? పౌలు గారిని మాదిరి పెట్టుకుని నడవద్దా? నేను క్రీస్తుని పూలు నడిచిన ప్రకారం మీరును 2 కొరింథీ 11 నడవండి అంటాడు. అంటే మనం అందరం ఏం చేయాలి చెప్పండి? ఇతరుల కొరకు శ్రమ పడాలి. మీ నిమిత్తమైన శ్రమ. తల్లిదండ్రులుగా పిల్లల కోసం ఎలాగైతే రెస్పాన్స్ తీసుకొని బాధ్యత తీసుకొని చేస్తున్నారో, దేవుని కొరకు కూడా మీరు అలాంటి బాధ్యత ఉండాలి. ప్రతి దాంట్లో మీ భాగస్వామ్యం కనబడాలి. భాగస్వామ్యం అంటే మీ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. నేరుగా వచ్చి ప్రయాసపడతారా, లేదా ప్రయాసపడడానికి అవసరమైన మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి ప్రయాసపడతారా? ఇప్పుడు సువార్తకి వెళ్ళాలంటే అనేకమైన మౌలిక సదుపాయాలు కావాలి, వెహికల్స్ కావాలి, ట్రాన్స్పోర్ట్కి అమౌంట్ కావాలి, ఫుడ్ కావాలి, రకరకాలు ఏమన్నాయి కదా. ఇలాంటి మౌలిక సదుపాయాలకి చాలామంది త్యాగదారులు కష్టార్జితాన్ని ఇచ్చారు. లేదా మీరు ఇంకా మీ కాలాన్ని, మీ సమయాన్ని త్యాగం చేసి ప్రయాసపడడానికి వచ్చారు. ఏదో ఒక విధంగా మొత్తం మీద మీ ప్రయాసం అనేది ఆయన కార్యక్రమాల భాగస్వామ్యం లేకపోతే మాత్రం మరణించక పీస్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎంతమందికి మనం ఆదరణ కలిగిస్తామో, మనం పరిచర్య ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన ప్రేమ ద్వారా, మన ప్రభువుని నుంచి నిరీక్షణకి శ్రమకు తగ్గట్టుగా ఎంతమందిని అయితే మనం ఆదరిస్తామో, ఎంతమందికి మనం రక్షణ నడిపిస్తాం, అంతగా మనకి ఆదరణ, అంతగా మనకి విశ్రాంతి. ఎక్కడ? పరదేశంలో, తర్వాత పరలోకంలో. కనుక మరి మీ వంతు ఏం చేస్తారో నిర్ణయం చేసుకున్నారు. పౌలు గారు తనకి ఇచ్చిన పరిచర్యను నేను ఎలా చేస్తున్నా అంటున్నాడు. ఆ పరిచర్య బట్టి ఎవరు వెనక్కి వెళ్ళొద్దు అంటాడు. ఎందుకంటే శ్రమలు రాగానే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అపొస్తలుల 15 పౌలు గారు అంటారు, మనం అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి? ఇక నేను రాళ్లతో కొట్టగానే గంపతో కిందకి దించేస్తారు, ఎరుషులం దించి బయటికి వెళ్ళిపోతారు. చచ్చిపోయారు అనుకుని వాళ్ళు వదిలేస్తే శిష్యులు కిందకి దించుతారు. ఆ ఎరుషులం పట్టణం విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు చెప్తాడు ఈ మాట, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రోజుల్లోకి వెళ్ళాలని. అంటే వాళ్ళు అప్పుడు కొట్టాను రాళ్ల దెబ్బలు చూసి చాలామంది వెనక్కి వెళ్ళిపోయి ముందుకు వచ్చారు. మేము కూడా క్రీస్తు కోసం ఏం చేస్తాం? బాధలు అనుభవిస్తాం, శ్రమలు అనుభవం, ప్రాణాలు అర్పిస్తాం అని ముందుకు వచ్చారు. అలాంటి త్యాగదనులు, నిస్వార్థ పరులు, దైవ ప్రేమ హృదయాల్లో ప్రోక్షింపబడి ఇతరులకు అందించాలన్న ఆతృత కలిగిన వారి వలన ఈరోజు క్రైస్తవం సజీవం ఉంది. రెస్ట్ కోరుకునేవారి వల్ల, ఈ శ్రమలు తప్పించుకునేవారి వలన అయితే కానే కాదు. మరి మనం ఎలా ఉండాలి, ఎలా ఉన్నాం? వాక్యం ద్వారా దేవుడు కళ్ళ కట్టినట్టుగా మీకు వివరించాడు. మరి మీ నిర్ణయం ఏంటి? మీ పొజిషన్ ఏంటి? మీరు మీ జీవితాల వల్ల, మీ విశ్వాసం వల్ల ఎంతమంది ఆదరించబడుతున్నారు, ఎంతమందికి ఆదరణ ఇస్తున్నారు, అలా ఇవ్వడానికి శ్రమ పడాలి. ఎంతమంది రక్షణ నడిపిస్తున్నారు? క్వశ్చన్ చేసుకోండి. వాక్యం ఏదైనా మనకి క్వశ్చన్ చేసింది. అలాగే మీకు వచ్చిన శ్రమలు చూసి ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతుంటే అలా కాదు, ఇది మీకోసం పడుతున్నాను కాబట్టి మీరు ఉండాలని బలపరచన చేయాలి. మీరు నిలబడ్డారనుకోండి, వాళ్ళు కూడా ఏమవుతారు? నిలబడతారు.